సో మేము కాశీకి పోతున్నాయి. అరే పౌర్ణమి ఉంది, కాశీకి ఎందుకు వెళ్తావయ్యా, కార్తీక పౌర్ణమిది, ఇక్కడే కాశీ ఉందయ్యా. సో ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమేమో వినండి, వాళ్ళు తీర్థయాత్రలు చెయ్యండి, అలా కాదని నేను అనను. కానీ ఇక్కడ గురువు తలపెట్టిన కార్యక్రమాన్ని డుమ్మాగొట్టి అక్కడికి వెళ్ళి నేనేదో కొత్త పుణ్యం సంపాదించుకుంటానంటే అది రాదు. అది నేను చెప్పేది. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనండి, తీరిక సమయం ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళినండి. వేస్టే కదా. సో ఆలికి అన్నం పెట్టకుండా ఊరికి ఉపకారం చేసేట ఎవడో, సొంత పెళ్ళాన్నేమో ఉపాసం పండ పెట్టాడు, ఊళ్ళో వెళ్ళి నేను దాన ధర్మం చేస్తానన్నాడు. అది అది ఫలితం ఇవ్వదు కదా. అలాగే ఫస్ట్ నువ్వు గురువు దగ్గర ఉపదేశం తీసుకో, ఇక్కడ చెయ్యి, ఆయన తలపెట్టిన కార్యక్రమాల్లో పాల్గొను, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో చెయ్యివి. ఆ తర్వాత మిగిలితే సమయం అప్పుడు తీర్థయాత్రలకి. అసలు గురువే పంపిస్తాడు, అటు పోయినంటారా ఇటు పోయినని చెప్తాడు, టైం ఉంటుంది అప్పుడు.